మెగా ఫ్యాన్స్ ఆడియో లాంచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మెగా ఫ్యాన్స్ మూవీ డైరెక్టర్ కిరణ్ వారియర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, మెగాస్టార్ ఫ్యాన్ మూవీ డైరెక్టర్ కిరణ్ వారియర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అంతకన్నా స్పెషల్ థ్యాంక్స్ మరొక పర్సన్కి చెప్పాలి. అందరికీ ముందుగా నమస్కారం. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మాట్లాడే అర్హత నాకు ఉందో లేదో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కిరణ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ శ్రీరాములు నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అలాగే నన్ను నమ్మి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ మూవీని మీరు అందరూ కూడా మంచి స్టేజ్కి తీసుకొస్తారు అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శివ గారికి అండ్ లిరిక్స్ డైరెక్టర్ నవీన్ గారు. సార్ లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ కూడా ఇంకా మంచిగా ఉంటుంది. మీరందరూ కూడా ఆదరించి మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ రాయడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కిరణ్ వారియర్ అన్నయ్యకి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే నాకు ఎంతగానో సాంగ్లో సపోర్ట్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే మా సింగర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ సినిమా మొట్టమొదటిసారి యాక్చువల్గా నేను పెద్ద ఎక్కువ మాట్లాడను, ఏమైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. సో ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ డైరెక్టర్ అండ్ హీరో. ఈ క్రూ అంతా ఒక ఫ్యామిలీలా వర్క్ చేసాం అందరం. ఎప్పుడు ఏదో వర్క్ చేస్తున్నాం అన్న ఫీల్ కాకుండా అందరం ఫ్యామిలీలా కలిసి కష్టపడి వర్క్ చేసిన సినిమా ఇది. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, మెగాస్టార్లో ఎంతైతే పవర్ ఉందో ఈ సినిమా డైలాగ్స్లో అంత పవర్ ఉంది. అలాగే డాన్స్ మాస్టర్గా లుక్స్ రాజశేఖర్ గారు మా అన్నయ్య, ఆయన దగ్గర దాదాపు 23 years నుంచి ఒకే దగ్గర లుక్స్లో డాన్స్ చేస్తూ, చిరంజీవి అంటే పిచ్చి ప్రాణంతో ఎప్పుడైనా ఆయన కళలో ఒక్కసారైనా కలాలి అనుకున్నాను. చాలాసార్లు కలిశాను అన్నయ్యని. కానీ ఆయన పేరు మీద సినిమా అంటే చాలా ఇష్టంగా నేను చేశాను. నాకు కొంచెం సిగ్గు కూడా, అయినా కూడా చాలా ఇష్టంగా చేశాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీరాములు గారు, ప్రొడ్యూసర్ శ్రీరాములు గారికి, అలాగే మా డైరెక్టర్ కిరణ్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంతమంది పెద్దలు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చి హరినాథ్ రెడ్డి గారు, అలాగే అప్పారావు బాబాయ్ గారు, అలాగే శాంతి స్వరూప్ గారు, మిగతా ఆర్టిస్టులు, సతీష్ గారు, మిగతా సభ్యులందరూ వాళ్ళు పనులు మానుకొని చాలా మా కోసం వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ బాబాయ్. అలాగే ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ శివ గారికి మంచి పాటలు ఇచ్చినందుకు, మెగాస్టార్ ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నిటి మీద మంచి పేరుతో చేసినందుకు శివ గారికి మా తరఫున, మెగా ఫ్యాన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో డైరెక్టర్. నా పేరు అల్లు శ్రీరాములు నాయుడు. నా ప్రొడక్షన్ నేమ్ అల్లు ప్రొడక్షన్స్ బ్యానర్. దీని మీద ఆల్రెడీ ఫస్ట్ మూవీ రిలీజ్ చేయడం జరిగింది, కలియుగ భగవాన్. ఇది రెండో మూవీ. దీని పేరు మెగాస్టార్ ఫ్యాన్. దీంట్లో చిరంజీవి గారికి సంబంధించి అంతా యాక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చినాయి. అలాగే ప్యాడింగ్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంది. ఈ సినిమా కూడా విశాఖపట్నంలో కాదు, ఏపీ అండ్ తెలంగాణలో చాలా థియేటర్లు రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నాం. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అందరూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం.
కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని ఆశిస్తూ వచ్చే మంత్ మీ ముందు రిలీజ్ కాబోతుంది. ఇందులో డైరెక్టర్ కిరణ్ గారికి అలానే ప్రొడ్యూసర్ శ్రీరాములు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఈ క్యారెక్టర్కి కూడా నేను మంచిగా న్యాయం చేశాను అనుకుంటున్నాను. ఇంతమంది ముందు నేను ఇక్కడ నిల్చున్నానంటే కిరణ్ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మూవీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. యాంకరింగ్ బట్టి ఈ యొక్క సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇచ్చిన పాత్రకి నేనైతే మాత్రం ఖచ్చితంగా 100% జెన్యున్గా నా వర్క్ నేను చేశాను. సో తొందరలోనే యాజ్ సూన్ యాజ్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. సో ప్రతి ఒక్క చిన్న సినిమాలు తీసిన ఆర్టిస్టులు అందరినీ కూడా మన వైజాగ్ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ప్రోత్సహించి మాలాంటి ఆర్టిస్టులకు మిగతా సినిమాల్లో కూడా అవకాశాలు ఇస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం సార్. సో మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన కిరణ్ వారియర్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో మేమందరం చాలా కష్టపడి వర్క్ చేసాము. సో ఈ మూవీ అంతా మెగాస్టార్ గురించి, అంటే మెగాస్టార్ గురించి కాదు, సో మెగాస్టార్లో ఎంతైతే పవర్ ఉందో సినిమాలో కూడా అంత ఉంటుంది. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీ అందరం చాలా కష్టపడి చేసిన ఫిలిం ఇది, సాదాసీదాగా చేసింది కాదు. సో మీ అందరికీ నచ్చి మా అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పద్ధతి అమ్మాయి, కామ్ గర్ల్, మంచి అమ్మాయి, నిదానమైన అమ్మాయి, అలాంటి క్లాస్ అమ్మాయికి మాస్ అబ్బాయి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంత నా రోల్. చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇంట్లో నేనే అప్రోచ్ అయ్యి నేనే చేసి అంత నా నుంచి ఎఫర్ట్స్ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా డిఫరెంట్ రోల్ ఇంట్లో. థ్యాంక్ యూ.